కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అర్హులైన ప్రతి పేదవాడికి పట్టణంలో 2 సెంట్ల పల్లెలో 3 సెంట్లు 2 ఎకరాల సాగు భూమి ఇవ్వాలి. అన్యక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని అర్హులైన వారికి పంపిణీ చేయాలి. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్డమాను వీరశేఖర్ డిమాండ్. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్డమాను వీరశేఖర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం ఉదయం 10 గంటలకు సిపిఐ బద్వేల్ మండల సమితి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వీరశేఖర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అన్యక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని అర్హులైన పేదలకు భూ పంపిణీ చేయాలన్నారు. ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చి 100 రోజుల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తామని కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసిందని, అయితే ప్రభుత్వం ఏర్పాటై 5 నెలలు దాటినా ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇంటి స్థలాలు లేని నిరుపేదలకు పట్టణంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, భూమి లేని అర్హులైన 2 ఎకరాల సాగు భూమి పంపిణీ చేయాలన్నారు. ఇప్పటికైనా భారత కమ్యూనిస్టు పార్టీ ఇండ్ల స్థలాలు, సాగు భూమి లేనటువంటి వారికి గుర్తించి వ్యక్తిగత అర్జీలు రెవెన్యూ అధికారులకు ఇవ్వటం జరిగిందని, ఇచ్చిన అర్జీలను పరిశీలించి అర్హుల జాబితాలో చేర్చాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఇల్లు నిర్మిస్తున్న వారికి 5 లక్షలు ప్రభుత్వం మంజూరు చేయాలన్నారు. లేని పక్షంలో ఇండ్ల స్థలాలు, సాగు భూములు అర్హులైన పేదవాళ్లకు ఇచ్చేంత వరకు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. పట్టణ ప్రాంతాలలో 2 సెంట్ల ఇంటి స్థలము ఇవ్వాలి మాకు పట్టాలు. మాకు 2 సెంట్ల ఇంటి స్థలము, మాకు 2 సెంట్ల ఇంటి స్థలము, మాకు పట్టాలు. గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్ల ఇంటి స్థలము, పట్టణ ప్రాంతాలలో 2 సెంట్ల ఇంటి స్థలము. పేదవాడికి 2 ఎకరాల సాగు భూమి, పేదవాడికి 2 ఎకరాల సాగు భూమి. భూ కబ్జాదారులను వెంటనే భూ కబ్జాదారులు వెంటనే సోదరులారా, ఇప్పుడు పట్టాలు పట్టణ ప్రాంతాలలో 2 సెంట్ల ఇంటి స్థలము ఇవ్వాలి మాకు పట్టాలు. మాకు 2 సెంట్ల ఇంటి స్థలము, మాకు 2 సెంట్ల ఇంటి స్థలము, మాకు పట్టాలు. గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్ల ఇంటి స్థలము, పట్టణ ప్రాంతాలలో 2 సెంట్ల ఇంటి స్థలము. పేదవాడికి 2 ఎకరాల సాగు భూమి, పేదవాడికి 2 ఎకరాల సాగు భూమి. భూ కబ్జాదారులను వెంటనే భూ కబ్జాదారులు వెంటనే సోదరులారా, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నివసిస్తున్నటువంటి పేదలందరికీ ఈరోజు వ్యవసాయ భూములు, ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు బద్వేల్ ఎంఆర్ఓ కార్యాలయం ముందర ఈ యొక్క ధర్నా కొనసాగిస్తా ఉన్నాం. మరి రాష్ట్ర పార్టీ జనవరి 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు మొత్తం వ్యక్తిగత అర్జీలన్నీ కూడా పెట్టించడం జరిగింది. వాటికి సంబంధించి ఈరోజు అర్జీలను కూడా తీసుకుని ఆయా మండల పరిధిలో ఉన్నటువంటి తహసీల్దార్లకు కూడా ఇస్తా ఉన్నాం. అయితే ఈరోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, గత ప్రభుత్వం 1.5 సెంటు మాత్రం జగన్ కార్యాలయంతో కట్టింది. అవన్నీ పొద్దు వదిలేసి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారా, మేమే స్వతంత్రంగా పట్టణ ప్రాంతాలు 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాలు 3 సెంట్లు మేమే ఇస్తాం, మేమే వాళ్ళు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పి అంటా ఉన్నారు. అయితే దాన్ని ఇంతవరకు అమలు కానటువంటి పరిస్థితి. అయితే మేము ఎవడెత్తా ఉన్నాం, ప్రభుత్వ భూములు లేవా? ఈరోజు బద్వేల్ నియోజకవర్గంలో 1000 ఎకరాల ప్రభుత్వ భూములు ఎవరి కబంధ హస్తాల్లో ఉన్నాయి. ఈరోజు రాజకీయ నాయకులు, డబ్బున్నటువంటి వాళ్ళు, అధికారం ఉన్నటువంటి వాళ్ళు మాత్రం అనుభవిస్తా ఉన్నారు తప్పనిచ్చి ఎక్కడ కూడా పేదలకు 1-2 ఎకరాలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఈరోజు అట్టూరు మండలం చూస్తే గ్రామానికి పోతే మేము చూసాం. మరి ఆ పక్కనే ఒక 100 ఎకరాల భూమి ఉంది. ఆ ఊర్లో 24 కుటుంబాలుంటే 2 కుటుంబాల భూమి ఉంది. అంటే ఆ రేషియో ప్రకారం చూస్తే ఈ బద్వేల్ నియోజకవర్గం ఉన్నటువంటి ఎంతమంది పేదలకు న్యాయం జరిగించి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కూడా అధికారులు ఆలోచించండి. రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు ఏ ప్రభుత్వానికి వస్తే ఆ ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నారు. పేదవాళ్ళకి న్యాయం చేసే ప్రభుత్వాలు ఎక్కడ కూడా కనపడడం లేదు. మరి కమ్యూనిస్టు పార్టీగా మేమేదైనా కూడా ఈ పేదలకు న్యాయం చేసే పద్ధతుల్లో ఎక్కడైనా ప్రభుత్వ భూముల్లో గుడిసెలు లేపిస్తే వాటిని ఆగమేఘాల మీద వచ్చి పీకేస్తున్నారు.
కాల్ చేస్తున్నారు, కేసులు పెడతా ఉన్నారు. మరి ఏమది వాళ్ళకొక న్యాయము మాకొక న్యాయం ఏంటి అంటే పెద్దలకు న్యాయము పేదలకు న్యాయమా? ఇది సరైనది కాదు. కాబట్టి ఆలోచించండి. ఎక్కడైతే పేదలు నివసిస్తున్నారో అక్కడే వాళ్ళకు హక్కులు దఖలపరచాలని చెప్పి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా అన్యక్రాంతమైనటువంటి కబ్జా అయినటువంటి ప్రభుత్వ బంజరు భూములు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే స్వాధీనం చేసుకోవాలి. హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలి. ఈరోజు శ్రీకొత్తపల్లి లాంటి ప్రాంతాల్లో దాదాపు 250 నుంచి 300 ఎకరాలు ప్రభుత్వ భూమి ఈరోజు మొత్తం అంతా కంచెలేసుకుని జామాలు చెట్లు వేసుకుని బ్రహ్మాండంగా దర్జాగా కబ్జా చేస్తే రెవెన్యూ అధికారులకు పట్టడం లేదు. కళ్ళుండి కబోదులుగా వ్యవహరిస్తా ఉన్నారు. మరి పేదవాడు మాత్రం వస్తే ఎప్పుడు పీకాలా, వీటంటిని ఎప్పుడు లేపాలా, ఎట్లా కేసులు పెట్టాలని చెప్పి ఆలోచిస్తా ఉన్నారు. కాబట్టి ఒకటి చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా కూడా బద్దెలు పట్టణంలో గాని బద్దెలు మండల గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి ప్రతి వ్యవసాయ కూలీకి మరి పూర్తి స్థాయి ఇంటి స్థలము సాగు భూమి దక్కేంత వరకు సిపిఐ అవిశ్రాంతమైనటువంటి పోరాటం చేస్తుందని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాను. మీ వీరశేఖర్ సిపిఐ.